ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట. అమ్మలు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో, ఒక్క చోట కుదురుగా ఉండదు. ఎప్పుడు అటు ఇటు తిరగడే దీని పని. రేపు పొద్దున్న పెళ్లి చేసి పంపిస్తే వాళ్ళు ఏమంటారు? అమ్ములు నానే అంత వాళ్ళు ఎవరు ఈ భూమి మీద పుట్టలేదు. చాలే రా ముందుకి. అదేంటి టమాటోలు? డాక్టరే కదా నన్ను బోల్డని క్యారెట్లు టమాటోలు తినమన్నాడు. అందుకని రోజుకి ఇలా తినేస్తావా? అమ్మా ఎన్ని తింటే అంత మంచిది. ఎన్ని తిన్నా మంచిదే. మీ నాన్న తెచ్చిపెట్టద్దేంటి? సర్లే కానీ ఇదేంటి? అరే ఆలు, నిమ్మకాయలు, కొత్తిమీర ఏం చేస్తున్నావు అమ్మా? ఇవాళ చాట్ మసాలా చేద్దాం. చాట్ మసాలానా? ప్యాన్ తీసుకురా. అమ్మా ఎలా చేస్తారమ్మా ఈ చాట్ మసాలా? ఈ చాట్ మసాలాకి కావాల్సినవి ఆలు బాయిల్ చేసుకోవాలా? ఇది బంగాళదుంప, దీన్ని నేను బాయిల్ చేసి ముక్కలు కట్ చేసి ఉంచాను. ఓకే. ఇది రత్నపూరి గడ్డ అంటే స్వీట్ పొటాటో. ఓకే. దీన్ని కూడా బాయిల్ చేసి ఇలా ముక్కలను కరిగి ఉంచాను. నీకు తెలుసా స్వీట్ పొటాటో ఎలా ఉంటుందో? స్వీట్గా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఓహో, ఇదేంటమ్మా? ఇది ధనియా పొడి. ధనియా పొడి. మరి ఇది? అది ధనియాల పొడి, ఇదేమో చాట్ మసాలా పొడి. చాట్ మసాలా పొడి. సో మనం చాట్ మసాలా చేయాలంటే మనకు కావాల్సింది స్వీట్ పొటాటో, ఆలు, కొత్తిమీర, ధనియా పొడి, చాట్ మసాలా. ఇదేంటి? నూనె అండ్ సాల్ట్. సో వీటన్నిటితో ఇప్పుడు మనం నిమ్మకాయ రసం కూడా. అమ్మ పాన్ వేడెక్కింది. ఎంత నూనె పోసుకోవాలి? దీనికి ఒక 2 టీ స్పూన్స్ నూనె పోసుకోవాలి. 2 టీ స్పూన్స్ నూనె వేసుకోవాలి. వేసుకుని అందులో ఇప్పుడు ఆలు ఫ్రై చేసుకోవాలి. ఇది బాయిల్ చేసిన ఆలు. బాయిల్ చేసి స్వీట్ పొటాటో కూడా ఇందులోనే వేసాను. పర్వాలేదే, బాగానే ఇంప్రూవ్ అవుతున్నావు రోజుకి రోజు. మరి డైలీ బోల్డ్ అన్ని కమ్మని వంటలు నేర్పిస్తున్నావు కదమ్మా. అమ్మా ఏదో డౌట్ వచ్చినట్టుంది, ఇంకేం అడుగు. భలే కనిపెట్టావమ్మా. ఈ డౌట్ ఈ వెజిటబుల్ గురించేనా? అవునమ్మా, నువ్వు ఫ్రైడ్ వెజిటబుల్ చాట్ అన్నావు కదా, మరి వెజిటబుల్స్ ఫ్రై చేస్తారా? సాటే చేస్తాం. అమ్ములు ఉప్పు తీసుకురా. అమ్మా ఎంత ఉప్పు వేయాలి? క్వాంటిటీకి సరిపడా ఒక 1/4 టీ స్పూన్ వేయి. ఓకేనా అమ్మా? ఇప్పుడు నువ్వు చేసేది పానీపూరి చాటా? నీ మొహం, ఇది ఫ్రైడ్ వెజిటబుల్ చాట్. అంటే వెజిటేబుల్స్ని ఫ్రై చేస్తావు. ఫ్రై చేయడం అంటే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయడం కాదు, దేవించడం కాదు. ఇది ఓన్లీ మనం ఇలాగా పైకి కిందకి దీన్ని కాస్త అంటున్నట్టుగా లైట్గా వేయించుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఓకే. ఇది చాట్ పొడి. ఇది ఒక 1/4 టీ స్పూన్. ఎక్కువ హాట్గా అంటే కారంగా పుల్లగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఎవరికి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు. ఎందుకంటే దీంట్లో ఆమ్చూరు, ఇంకేముంటాయి, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాల పొడి, మళ్ళీ లవంగాలు, యాలక్కాయలు, ఇలాంటి పొళ్ళన్నీ కలిపి ఉంటుంది. కాబట్టి చాట్ పొడిలో కొంచెం ఖట్టా మీఠాగా, సో పులుపుగా తీపిగా రెండు కలిపి. ఇప్పుడు కాస్త ధనియా పొడి కూడా వేసుకుందాం. ఓకే. అమ్మా ఇది చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఎంతసేపు? ఇది ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాలేనా? ఇంకేముంది, అయిపోయింది కదా, అంతా కలిపిస్తున్నాం కదా, ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇంకేమేయాలమ్మా? ఇందులోనా ఇప్పుడు మనం బాయిల్ చేసిన ఆలు, బాయిల్ చేసిన స్వీట్ పొటాటో కాసిన నూనెలో వేయించుకున్నాం.
తర్వాత కాసేపు అయ్యాక చాట్ పొడి ఇంకా ధనియా పొడి వేసుకున్నాము, కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నాము. అది మోస్ట్ ఇంపార్టెంట్. అమ్మా నీకు విషయం తెలుసా? అమ్మా నీకు విషయం తెలుసా? చెప్పు. కూరగాయల్ని ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే దాంట్లో ఉన్న పోషక పదార్థాలన్నీ తగ్గిపోతాయి తెలుసా? అతి పచ్చివే తిను మరి, పచ్చివే తిను మరి. అమ్మా ఇది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు? రెడీ అయిపోయింది. దీని ముందు ఏం చేసాం అమ్మలు? మనం ఫస్ట్ స్వీట్ పొటాటోస్ ఇంకా ఆలు బాయిల్ చేసుకున్నాం. బాయిల్ చేసుకుని దాన్ని పీసెస్గా కట్ చేసి కొంచెం 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా ఫ్రై చేసాం. ఫ్రై చేశాక కొద్దిగా చాట్ పౌడర్ తర్వాత ధనియాల పౌడర్ వేసి మిక్స్ చేసాం. ఓకే, కొద్దిగా మళ్ళీ ఫ్రై చేసి కలిపి దానికి సరిపడా క్వాంటిటీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలో నువ్వు చెప్పు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది అయిపోయింది కాబట్టి మనం కొంచెం నిమ్మకాయ అలాగా తిప్పుతాం. అమ్మ నిమ్మకాయ రసం ఎందుకు? నిమ్మకాయ రసం వేస్తే దీనిలో కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉప్పుగా టేస్ట్ పెరుగుతుంది. ఇది స్వీట్గా ఉంటుంది కదా ఈ దుంప, అవును, అందుకని ఇది నిమ్మరసం, దాంట్లో నిమ్మకాయ రసం వేస్తాం అన్నమాట. ఓకే, ఆ తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసేయడం. అమ్మ కొత్తిమీర సర్వ్ చేసే ముందు కూడా వేయచ్చు కదా? ఇండివిజువల్గా మనం బౌల్స్లో వేసాక కూడా దాని మీద ఇలాగా జల్లేయడమే. నోరు ఊరుతోందమ్మా. అమ్మా ఈ ఫ్రైడ్ వెజిటేబుల్ చాట్ మనం రోటీతో కూడా తినచ్చా? రోటీతో ఎలా తింటావే? అది స్నాక్ ఐటము. ఓ ఇది రెడీ అయిపోయింది కదమ్మా? ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లు. అమ్మా నాకు డౌట్ అమ్మా. అడుగు, నీకెప్పుడు డౌట్లు లేవు. మీ వంశంలో ఎవరికన్నా సైట్ కానీ రేయి చీకట్ కానీ ఉందా? ఎందుకే? ఏం లేదు, నాకు సైట్ ఉంది కదా, అది వంశపారంపర్యంగా వచ్చిందేమో అని. ఎవరికో కాదు, మీ నాన్నకే ఉంది కదా. అవును కదా అమ్మా. సైట్ వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ లేకపోతే ఫుడ్లో బ్యాలెన్స్ లేనందువల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువ? ఇది 2 రకాలుగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. కాకపోతే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అందులో నేను మీ నాన్నకి మేనత్త కూతుర్నని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓహో అదా సంగతి. అలా చేసుకుంటే రే చీకటి వస్తాయంటారు. ఇంకా నయం, నీకు అద్దాలతో సరిపెట్టుకున్నావు. ఓ అంటే మీ లవ్ స్టోరీ నా సైట్కి వచ్చిందనమాట. దీనికి ఒక 2 టీ స్పూన్స్ నూనె పోసి బాయిల్ చేసిన ఆలు క్వాంటిటీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం. కొద్దిగా చాట్ పౌడర్ ధనియాల పౌడర్ వేసి మిక్స్ చేసాం. నిమ్మకాయ రసం వేస్తాం. దీని మీద కొత్తిమీర చల్లు. ఆశీర్వాద్ అమ్ములు వింట కమ్మని వంట.